దీనికి సంబంధించి చాలా వివరంగా ఒక కీ నోట్ ఇవ్వాల్సిందిగా వేణుగోపాల్ గారిని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వివరంగా మాట్లాడే అవకాశం లేదు. స్థూలంగా 2-3 విషయాలు మాత్రం మీ దృష్టికి తెస్తాను. మొట్టమొదటిది, పూర్వ విద్యార్థులు ఇవాళ జరుగుతున్న ఉస్మానియా యూనివర్సిటీ సంక్షోభంలో ఎందుకు పాల్గొనవలసి ఉన్నది? ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర పొడవునా చూస్తే 1918లో అది ప్రారంభమైనప్పటి నుంచి ఇవాల్టి దాకా ఏ ఒక్క సంవత్సరము, ఏ ఒక్క విద్యా సంవత్సరము విద్యార్థుల ఆందోళనలు, విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల నిరసన, ప్రతిఘటన లేకుండా జరగలేదు. ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పటికీ నిజాం నిరంకుశ ప్రభుత్వంలో 1918లో యూనివర్సిటీ ఏర్పడగానే 1919లో ముల్కీ రూల్స్ రావడానికి విద్యార్థుల ఆందోళనలు, విద్యార్థుల ఆకాంక్షలే కారణం. 1935లో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే ఒక మహోజ్వలమైన ఉద్యమం, ఆ ఉద్యమం వల్లనే ముల్కీ రూల్స్ ఇంకా వివరంగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. 1938 మీ అందరికీ తెలుసు, వందే మాతరం ఉద్యమం. ప్రతిరోజు నిజాం అలా హజరత్ను పొగుడుతూ ఒక ప్రార్థన చదవాలి అని అంటే అలా హజరత్ను కాదు, మా దేశాన్ని పొగుడుతూ చదువుతాము అని విద్యార్థులు 300 మంది హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను బహిష్కరించారు. పివి నరసింహరావు గారు అట్లా బహిష్కరించబడిన వాళ్ళలో ఒకరు, రావి నారాయణ రెడ్డి గారు అట్లా బహిష్కరించబడిన వాళ్ళలో ఒకరు, బద్దం ఎల్లారెడ్డి గారు అట్లా బహిష్కరించబడిన వాళ్ళలో ఒకరు. అంటే ఒక ఉజ్వలమైన చరిత్ర. సరే, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 1952లో బూరుగుల రామకృష్ణరావు ప్రభుత్వము లేదా దానికంటే ముందర వెల్లోడి ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి ముల్కీ ఆందోళన. బహుశా 1947 తర్వాత భారతదేశం మొత్తంలోనే విద్యార్థుల మీద కాల్పులు జరిగి విద్యార్థులు మరణించిన సందర్భం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని. 52లోనే ముల్కీ ఆందోళన సందర్భంగానే ఈ ముల్కీ ఆందోళన నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల చైతన్యం నుంచి పక్కకు తప్పించడానికి నెహ్రూ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్రం తీసుకుంటుంది, హిందీ విశ్వవిద్యాలయంగా మారుస్తుంది అన్నారు. హిందీ విశ్వవిద్యాలయ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సమాజము ఉవ్వెత్తున లేచినందువల్ల నెహ్రూ ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది. ఉస్మానియా చరిత్ర అంతా ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఎన్నో ఉజ్వల ఘట్టాలు. ఎటువంటి ఉజ్వల ఘట్టాలంటే 1968లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అప్పుడున్న వైస్ ఛాన్సలర్ డిఎస్ రెడ్డి గారిని తొలగించడం కోసం ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేస్తే ఆ వైస్ ఛాన్సలర్ను విశ్వవిద్యాలయ క్యాంపస్లోకి రానివ్వలేదు. విద్యార్థులు, అధ్యాపకులు ఆయన క్యాంపస్లోకి, రంగారెడ్డి అని గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవాడు, ఆయనను వైస్ ఛాన్సలర్గా వేశారు. ఆయన రాజ్భవన్లో గవర్నర్ ముందర వైస్ ఛాన్సలర్గా సంతకం పెట్టాడు. కానీ వైస్ ఛాన్సలర్గా గంట కాదు నిమిషం కూడా కూర్చోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉజ్వల చరిత్ర. అక్కడి నుంచి ప్రారంభించి సరే ప్రత్యేక తెలంగాణ 1968-69 ఉద్యమం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత 70ల నుంచి ప్రారంభించి విప్లవ విద్యార్థి సంఘాలన్నీ ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు, అది ఆర్ఎస్యు కావచ్చు, పీడిఎస్యు కావచ్చు, డిఎస్ఓ కావచ్చు, అనేక విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు గత 50-60 సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద చైతన్య కేంద్రంగా దాన్ని నడుపుతూ ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల చైతన్యం అడుగంటిపోయింది. వాళ్ళు కేవలం కెరీరిస్టులు అయిపోయారు, పరీక్షలకు చదువుకుంటున్నారు, ఇక ఉద్యమాలు లేవు అనుకున్న రోజుల్లో మలిదశ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉస్మానియాలోనే ప్రారంభమైంది. ఒక నాయకుడు నిరాహార దీక్ష విరమిస్తే మళ్ళీ నిరాహార దీక్ష కొనసాగించడానికి కారణమైంది ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. కనుక చరిత్ర పొడవునా చూస్తే మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ప్రతి క్షణము, ప్రతి సందర్భంలోనూ అవి ఏ ప్రభుత్వాలైనా కానీ అవి ఎంత నిరంకుశమైన విధానాలు దేని ఖండించారు, ప్రతిఘటించారు.
విద్యార్థుల చైతన్యాన్ని, అధ్యాపకుల చైతన్యాన్ని రుజువు చేసుకున్నారు. గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఒక వైస్ ఛాన్సలర్ క్యాంపస్ మొత్తంలో టీ స్టాల్స్ ఉండకూడదు, క్యాంపస్లో ధర్నాలు జరగకూడదు, క్యాంపస్లో ధర్నాలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు పెట్టదలుచుకుంటే మధ్యాహ్నం 2 తర్వాత మాత్రమే పెట్టాలి అని కూడా ఒక సర్క్యులర్ విడుదల చేశాడు. ఆ సర్క్యులర్ మీద కూడా వీరోచితంగా వ్యతిరేకించాము, ఖండించాము. అది అమల్లోకి రాలేదు. వాటన్నిటినీ మించినది ఇంతవరకు 107 సంవత్సరాల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని సర్క్యులర్ ఇవాళ వచ్చింది. రిజిస్ట్రార్ సంతకంతో వచ్చిన ఈ సర్క్యులర్లో ఇటీవలి కాలంలో విద్యార్థులు డిపార్ట్మెంట్లలో ప్రవేశించి, క్యాంపస్లో ప్రవేశించి నినాదాలు ఇస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఉద్యోగుల, అధ్యాపకుల విధి నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారు. అందువల్ల ఇక నుంచి ఈ కింది 5 రకాల పనులు నిషేధిస్తున్నాము అని రిజిస్ట్రార్ సంతకం పెట్టాడు. హాస్యాస్పదం ఇది. నిజంగా ఇది న్యాయస్థానానికి పోతే ఎంత మాత్రం చెల్లదు. సరే, అది వేరే విషయం. ఆ న్యాయ పోరాటం సంగతి నేను మాట్లాడబోవడం లేదు. 5 పనులు ఏమిటి? మొట్టమొదటిది ట్రెస్ పాసింగ్ అట. మీరు ఎక్కడైనా సంస్థలలో చూస్తారు, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉంటుంది. ట్రెస్ పాసింగ్ అనే ఒక న్యాయ పరిభాషా పదం సొంత ఆస్తిలో, ప్రైవేట్ ప్రాపర్టీలో మరొకరు జొరబడకూడదు అని చెప్పడానికి వచ్చిన మాట అది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆ మాటకు వస్తే ఏ విద్యా సంస్థ అయినా ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదు. ఆ ప్రిన్సిపల్ల, రిజిస్ట్రార్ల, వైస్ ఛాన్సలర్ల సొంత ఆస్తి కాదు, విద్యార్థుల సొంత ఆస్తి కూడా కాదు, అధ్యాపకుల సొంత ఆస్తి కూడా కాదు. అది సమాజపు కేంద్రం. సమాజం తన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఏర్పాటు చేసిన నెలకొల్పిన ఒక కేంద్రం. సమాజానికి దాని లోపల ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఉంటుంది, ఉండాలి. దాన్ని అడ్డుకునే వాళ్ళు లేరు. ఒక విద్యా సంస్థ విషయంలో ట్రెస్ పాసింగ్ అనే మాట వాడడం తీవ్రమైన అభ్యంతరకరం, అనాగరికం, అప్రజాస్వామికం. వీళ్ళు ఈ మాట వాడారు. అక్కడితో ఆగలేదు. రెండో పని స్టేజింగ్ ధర్నాస్ అండ్ యాజిటేషన్స్. ఒక కడుపు మండిన వాళ్ళు, ఒక అన్యాయం జరిగిందని అనుకున్న వాళ్ళు ఇంతకుముందు, అందుకే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రతో ప్రారంభించాను. చరిత్ర పొడవునా అన్యాయాలను ధిక్కరించిన చరిత్ర ఉస్మానియాది. ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం సవ్యంగా పరిష్కారం కానప్పుడు తప్పనిసరిగా విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ, సిబ్బంది కానీ ధర్నాలు పూనుకుంటారు, నిరసనలు తెలుపుతారు, డెమాన్స్ట్రేషన్లు చేస్తారు. వాటిని నిషేధిస్తున్నాము అని అనడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇవాళ సందర్భం మనం వేరే సందర్భంలో మాట్లాడుకుంటున్నాం, కానీ ఐఐటి కాన్పూర్లో దోబీలు ఉంటారు కదా, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, 37 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను క్యాంపస్ నుంచి వాళ్ళ ఇళ్లను బుల్డోజర్ చేసి వాళ్ళని బయటికి పంపించేస్తాము అని నిన్ననే డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మొత్తంగా దేశవ్యాప్తంగానే విద్యా సంస్థలు అప్రజాస్వామిక విధానాలకు కేంద్రాలు అవుతున్నాయి. ఈ ధర్నాలు వద్దు, ప్రదర్శనలు వద్దు అనే ఈ సర్క్యులర్ కూడా అటువంటి అప్రజాస్వామికమైన. మూడోది చాలా హాస్యాస్పదం అనిపించింది. దీని మీద నేను రాశాను, ఆంధ్రజ్యోతిలో మీరు కొందరైనా చదివి ఉంటారు. నాకు నవ్వు వచ్చింది. రేజింగ్ స్లోగన్స్. నినాదాలు ఇవ్వడం తప్పవుతుందా, నిషేధం అవుతుందా? ఎక్కడైనా అసలు మనుషులు మాట్లాడతారా? నినాదం అంటే ఏమిటి? బిగ్గరగా మాట్లాడడం. చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసిన ఖైదీలు నినాదాలు ఇస్తారు. నినాదాల మీద నిషేధం విధించిన నియంతృత్వ ప్రభుత్వాలు కూడా లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పనిచేస్తుంది. ఇవాళ కుమార్ అనే వైస్ ఛాన్సలర్ ఆ పని చేస్తున్నాడు. ఇవాళ రిజిస్ట్రార్ ఆ పని చేస్తున్నాడు. ఇది ఎంత మాత్రం అంగీకరించడానికి వీల్లేదు. మాటకు నిషేధం లేదు, నినాదానికి నిషేధం లేదు. నిషేధాన్ని విధించేవాడు ఎప్పుడు శ్రీశ్రీ కవిత రాశాడు, కడలి తరగలను ఆపగలవా భడవా ఓ కాన్యూట్. కాన్యూట్ అనే ఒక రోమన్ చక్రవర్తి నేను కడలి తరగలను ఆపుతాను అని అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నాడట. ఆపగలడా? మాటను ఆపగలరా? నినాదాన్ని ఆపగలరా? నినాదాన్ని నిషేధిస్తున్నాము అని రిజిస్టర్ రాస్తాడు. ఇది మామూలు
ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ఒక్కరైనా ఖండించేది. ఎట్లా రాశారో నాకు తెలియదు, ఎట్లా ఇది అమల్లోకి వచ్చిందో. నిన్న పోలీసులు కూడా కూర్చొని దీన్ని పాటిస్తాము, అమలు చేస్తాము, ఇది శాంతి భద్రతల సమస్య అవుతుంది అన్నారు. నిజంగా ప్రజల సమస్యల కోసం అడగడం, వ్యక్తీకరణ చేయడం శాంతి భద్రతల సమస్య అని పోలీసు పరిభాష. హిట్లర్ దగ్గర గోరింగ్ అని ఒక పోలీస్ మంత్రి ఉండేవాడు. ఆయన ఓపెన్గా అన్నాడు, సంస్కృతి అనే మాట వినబడగానే నా చెయ్యి రివాల్వర్ మీదకి పోతుంది అని. సమస్య అంటే, పరిష్కారం అంటే, వ్యక్తీకరణ అంటే, నినాదం అంటే, ప్రదర్శన అంటే వెంటనే వీళ్ళు శాంతి భద్రతలు, మేము అసాంఘిక శక్తులు ప్రవేశిస్తున్నాయి కాబట్టి చాలా కఠినంగా ఉండబోతున్నాము అని నిన్న ఒక ఏసీపీ గారు, డీసీపీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. సరే, 4వ పని, 5వ పని, ప్రివెంటింగ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అండ్ స్టాఫ్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. అధ్యాపకులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ తమ విధి నిర్వహణలో పాల్గొనకుండా అడ్డుపడడం, ఇది ఎప్పుడైనా నేరమే. ఇది పాత ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం నేరమే, కొత్త బిఎన్ఎస్ ప్రకారం నేరమే, బిఎన్ఎస్ఎస్ ప్రకారం నేరమే. అది జరిగితే కేసులు పెట్టు. కానీ దాన్ని నిషేధిస్తున్నాను అంటే ఆగిపోతుందా? అది ఎట్లా నిషేధించగలవు? 5వది, యూజింగ్ అన్పార్లమెంటరీ అండ్ ఫిల్దీ లాంగ్వేజ్ అగెనెస్ట్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ అథారిటీస్. ఒక్క యూనివర్సిటీ స్టాఫ్, అథారిటీస్ మీద ఏమిటి? ఎవరి పట్లనైనా బూతు వాడకూడదు, ఎవరి పట్లనైనా అన్పార్లమెంటరీ వాడకూడదు, ఫిల్దీ లాంగ్వేజ్ వాడకూడదు. అది నిషేధం ఎట్లా విధిస్తావు? అది నేరం అయితే నేరం శిక్ష పెట్టు. ఇట్లా ఇంత భయంకరమైన, అసలు ఎంత మాత్రము అంగీకరించడానికి వీల్లేని, ఒక సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆమోదించడానికి వీల్లేని ఒక సర్క్యులర్ వచ్చింది. ఈ సర్క్యులర్ 13వ తారీఖు విడుదల చేశారు. 14 హోళీ సెలవు, 15 శనివారం సెలవు, 16 ఆదివారం సెలవు. 3 రోజులు సెలవుల ముందు ఇది విడుదల చేసి బహుశా చల్లారిపోతుంది, ఏమి పట్టించుకోరు, ఇది అమలైపోతుంది అనుకున్నారు. సోమవారం పొద్దుటి నుంచి ఇవాళ శనివారం మాట్లాడుకుంటున్నాము. వారం రోజులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలు చేస్తున్నారు, బంద్లు ప్రకటించారు. అసలు నాకు ఒకటి ఆశ్చర్యం వేసింది టీవీలు చూస్తుంటే, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ లోపలికి పోలీసులు పోయి విద్యార్థులను లాక్కొచ్చి బయట వ్యాన్లలో వేస్తున్నారు. మేము విద్యార్థులు ఉన్న రోజుల్లో వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ పర్మిషన్ లేకుండా, అధికారుల పర్మిషన్ లేకుండా క్యాంపస్లోకి ఎట్లా వచ్చారు మీరు అని అడిగాం. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ లోపలికి పోలీసులు పోయి అది టీవీలు తీస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? విద్యా సంస్థల పవిత్రత అనే మాట వాడదలుచుకోలేదు నేను. విద్యా సంస్థల స్వాతంత్ర్యం, అటానమీ అంటారు కదా, ఈ స్వతంత్ర ప్రతిపత్తిని ఉండనిస్తున్నామా లేదా? నిజానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకచోట మాత్రమే కాదు, మొత్తంగా తెలంగాణ విద్యా వ్యవస్థలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇది కాదు, దీనికన్నా ముందర చేయవలసిన పనులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేదు గత 10-15 సంవత్సరాలుగా. మీరు చాలాసార్లు జాబితాలు వస్తున్నాయి పత్రికల్లో. 1100 మంది స్టాఫ్ ఉండవలసిన చోట 200 మంది స్టాఫ్తో నడుస్తుంది. రెగ్యులర్ చాలా డిపార్ట్మెంట్లలో ఉస్మానియాలోనే రెగ్యులర్ ప్రొఫెసర్లు లేరు, రెగ్యులర్ లెక్చరర్లు లేరు, అడ్హాక్ కాంట్రాక్ట్ల మీద నడుస్తున్నాయి. వాటిని సంస్కరించు. విద్యారంగ సమస్యలు ఎన్నో ఉన్నాయి. హాస్టల్ సక్రమంగా లేవు, భోజనాలు సక్రమంగా లేవు, పిల్లలకు చదువుకునే అవకాశాలు సక్రమంగా లేవు, లైబ్రరీ సక్రమంగా ఉండడం లేదు. కేజీ టు పీజీ అని చాలా ప్రగల్భాలు పలికిన వాళ్ళు కేజీ లేదు, పీజీ లేదు, ఏమి చేయకుండా పోయారు. ఇవాళ కొత్తగా దాన్ని మార్చేస్తాము, మేము కొత్త ప్రభుత్వం, మేము 7వ హామీ ఇస్తున్నాము, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తున్నాము అన్నవాడు ఈ సర్క్యులర్ తెస్తున్నాడు. కనుక విద్యారంగం, తెలంగాణ విద్యారంగం కునారిల్లిపోతున్నది. తెలంగాణ విద్యారంగం పాలక వర్గాల దుశ్చర్యల వల్ల, నిర్లక్ష్యం వల్ల, నిధుల కేటాయింపు లేకపోవడం వల్ల, విద్యార్థుల పట్ల అనుకూలమైన విధానాలు లేకపోవడం వల్ల, అధ్యాపకుల పట్ల అనుకూలమైన విధానాలు లేకపోవడం వల్ల తెలంగాణ విద్యారంగం కునారిల్లిపోతున్నది. ఆ తెలంగాణ విద్యారంగ సంక్షోభానికి ఒకానొక సూచిక ఈ సర్క్యులర్. కనుక ఈ సూచికను ఖండిస్తూనే దీంతో పాటు తెలంగాణ విద్యారంగ సంక్షోభాన్ని పరిష్కరించండి అనే ఒక పెద్ద డిమాండ్ మీద పూర్వ విద్యార్థులు, ఎందుకంటే అటువంటి 82-84 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నాను నేను, రాడికల్ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా ఉన్నాను నేను, అనేక ఉద్యమాలు చేశాం మేము.
అక్కడి నుంచి ఇవాళకి వస్తే అసలు ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, ఉద్యమాలు కాదు నినాదాలు చేయడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గాన్ని ఎంత మాత్రము సహించడానికి వీల్లేదు. తెలంగాణ పౌర సమాజానికి ఇవాళ అనేక రంగాల నుంచి, సామాజిక రంగాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు. అందరికీ పూర్వ విద్యార్థులుగా మేము చేసే విజ్ఞప్తి, తెలంగాణ గుండెకాయ వంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను కాపాడుదాం. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా స్థితిని పరిరక్షిద్దాం, మెరుగుపరుద్దాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టబోతున్న నిరంకుశ విధానాలను ఖండిద్దాం, దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ఇది మా విజ్ఞప్తి పూర్వ విద్యార్థులుగా. దీని మీద మీ అందరి అభిప్రాయాలు చెప్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని చెప్తూ మీ అందరికీ కృతజ్ఞత.